రాజకీయ పోరు, సమస్యలు ఎన్నో ఉన్నా ప్రోటోకాల్ పంచాయతీ. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం, ప్రతి ఒక్క నియోజకవర్గానికి 1500 మందికి ఉద్యోగాలు ఇస్తాం అని సర్కారు ఓ పథకాన్ని విడుదల చేసింది. ఆ పథకం తాలూకా వివరాల్ని ప్రజలకు తెలియజేయడం కోసం సర్కారీ ఉద్యోగులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు అవగాహన సదస్సులతో కార్యాలయాన్ని ప్రారంభించి దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి కోసం ఏర్పాటు చేసిన సభలో ఎన్నో విషయాలను చర్చించవలసిన ప్రజా ప్రతినిధులు ప్రోటోకాల్ కోసం యుద్ధం చేయడం ఓ విశేషం. ఉద్యోగాలు లేక పూట గడవడమే కష్టమైన రోజుల్లో ప్రభుత్వం ఈ అవకాశాలు కల్పిస్తుంది అని తెలియగానే ఆ నిరుద్యోగుల్లో ఎక్కడో ఓ ఆశతో వచ్చిన వాళ్లకు ఈ రాజకీయ రగడతో అసలు ఈ పథకం మొదటిలోనే ఇన్ని గొడవలు ఉంటే ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఇంకా ఎంత ఉంటుందోనని అనుమానం ఈ సామాన్యుడి మదిలో మెదులుతూనే ఉంది. అయితే సభా స్థలంలో ప్రజల ముందు బాహాటంగా అధికారులను నిలదీయడం, ప్రోటోకాల్ గురించి చర్చించడం, సమయానుకూలాన్ని పాటించకపోవడం, కోపోద్రకాలకు పోయి మాటలతో గొడవలకు దారి తీసిన ఈ సంఘటనతో ప్రజల్లో నాయకులపై నమ్మకం సన్నగిల్లుతుంది. ప్రోటోకాల్ అనేది ఈ నిరుద్యోగికి పట్టెడు అన్నం పెట్టదు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఆ ప్రజలే మిమ్మల్ని నాయకుణ్ణి చేశారు, ఎన్నికల్లో ఎన్నుకొని మీకు ఈ సముచిత స్థానాన్ని కల్పించారు, మీరు ప్రజలకు ఏదో చేస్తారు అని. అలాంటప్పుడు ఓ మంచి పనికి ఎవరు శ్రీకారం చుడితేనే తాను చెయ్యడు, మరొకరిని చేయనివ్వడు అన్న చందంగా మారింది ఈనాటి రాజకీయాలు. అధికారులు మా దగ్గర మమ్మల్ని ప్రోటోకాల్ పాటించకుండా మమ్మల్ని అవమానిస్తున్నారు, మమ్మల్ని పిలవడం లేదు, మరి ఎట్లా సర్వీస్ చేయాలి, యాక్షన్ తీసుకోవడని చెప్తుంది. మీ అందరు చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్స్ కాబట్టి మీ అందరు కూడా గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఇలా నువ్వెంత నేనెంత అని మాట్లాడుకుంటే అది ఎవరెంత పబ్లిక్ తెలుసు కాబట్టి నేను ఒకసారి ఏ కొలువులు ఇస్తే నాకేంటి, ఈ కార్యక్రమానికి నన్ను ఎందుకు పిలవలేదు, నేను ప్రజా ప్రతినిధినే, నన్ను ప్రజలు ఎన్నికల్లో ఎన్నుకున్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేం పనికిరామా, ఎందుకు మాపై ఇంత వివక్ష చూపుతున్నారు అని స్థానిక కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి ఏర్పాటు చేశారు, మరి ఏర్పాటుకు మేము కూడా సహకరిస్తాం. కానీ మరి యొక్క ఆఫీసర్లు మరి ఎవరు మాటలు వినో లోకల్ కార్పొరేటర్ మరి మమ్మల్ని పిలవకుండా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ఆఫీసర్లకు ఇదే చెప్తా ఉన్నాము, మరి రాబోయే కాలంలో ఇలాంటివి జరిగితే మాత్రం ఈ యొక్క ఆఫీసర్లను ఇక్కడ పనిచేయమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కాలనీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ కూడా మరి వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నాం, ఎప్పుడు రోజులన్నీ ఒకలాగా ఉండవు, ఆదివారం తర్వాత సోమవారం తర్వాత మంగళవారం వచ్చినట్టే ఉంటుందని తెలియజేస్తూ ఏదో మరి ఒక్క దాన్ని పట్టుకొని వెళ్తే పద్ధతి కాదని తెలియజేస్తూ ఏ కార్యక్రమంలోనైనా అందరూ పాల్గొనవచ్చు, దానికి సమయానుకూలంగా వ్యవహరించాలి, దూకుడు తొందరపాటుతనం పనికిరాదు అని స్థానిక ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ పథకం ద్వారా కొంతమంది నిరుద్యోగులకైనా మేలు జరుగుతుందని ఆశిద్దాం.